గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్కతా నగరాలకు ఇండిగో నూతన విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసులను ఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్చువల్గా ప్రారంభించగా, గన్నవరం విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా విమాన సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు, వారణాసి తొలి విమానానికి 130 మంది ప్రయాణికులు బుకింగ్ చేసుకోవడం విజయవాడ విమానాశ్రయానికి ఉన్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. శబరిమల యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి కొచ్చిన్కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని ఇండిగో సంస్థ ప్రతినిధులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ ఏడాదిలోనే గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి మరిన్ని నగరాలకు విమాన సర్వీసులు విస్తరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు విదేశాల్లో నివసిస్తున్నందున గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభించాలని కోరారు. అంతర్జాతీయ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండిగో షెడ్యూల్ ప్రకారం వారణాసి నుంచి మధ్యాహ్నం 3:55 బయలుదేరే విమానం సాయంత్రం 5:50 విజయవాడ చేరుకోగా, తిరిగి సాయంత్రం 6:20 విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 8:15 వారణాసి చేరుకోనుంది. ఈ విమాన సర్వీసులు వారానికి 3 రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. ఇదే విమానం వారణాసి, కోల్కతా మార్గంలో కూడా సేవలు అందించనుండగా, టికెట్ ధరలు 6,500 నుంచి 8,000 వరకు ఉండనున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామచారి, ఇండిగో స్టేషన్ మేనేజర్ కౌశిక్ విశాల్, ఇండిగో ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఇది. ఆ తర్వాత బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్న ఎయిర్పోర్ట్ పేరు మార్చుకుని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అయిన తర్వాత ఈ రోజున చాలా కనెక్టివిటీలు పెరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినాక, కానీ తర్వాత ఈ రోజున నా నియోజకవర్గం గన్నవరం నుంచి ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసికి డైరెక్ట్గా ఫ్లైట్ ఏర్పాటు చేసినందుకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని అక్కడి నుంచి వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గారికి, అలాగే బాలశౌరి గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈ సర్కార్ జిల్లాల్లో ఫస్ట్ నదుల దగ్గర నది ఎక్కడుంటే అక్కడ నాగరికత పుట్టిందనే చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం. కృష్ణానదీ తీరాన సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జిలు కట్టడం వల్ల, డెల్టా ఫామ్ అవడం వల్ల అనాదిగా కాశీకి ఇక్కడి నుంచి ఎక్కువ మంది వెళ్ళిన పరిస్థితి. వాళ్ళందరూ ఎన్నో ఐ థింక్ బిఫోర్ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పొచ్చు, తక్కువ మంది వెళ్ళినా కూడా. ఇవాళ కనెక్టివిటీ వారణాసికి రావడం వల్ల విజయవాడ నుంచి ఈ చుట్టుపక్కల 4-5 సర్కార్ జిల్లాల నుంచి డైరెక్ట్గా వారణాసికి డెఫినెట్గా చాలా ఉపయోగకరమైన సర్వీస్ ఇది. తిరుపతికి ఎలా అయితే మంచికి వెళ్తారో అలాగే వారణాసికి వెళ్ళే వాళ్ళకి చాలా డేస్ సేవ్ అయ్యే పరిస్థితి. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే బాలశౌరి గారు అడిగారు, నేను అడిగా, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ వస్తే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఈ 4-5 జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ 4-5 జిల్లాల్లోనే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు బయట ఉన్న పరిస్థితి. వాళ్ళకు కూడా వాళ్ళు వచ్చేదే 15 రోజులు 14 రోజులకు వచ్చేటప్పుడు 2-3 రోజులు టైం వేస్ట్ అయ్యే పరిస్థితి. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరగటం వల్ల ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా ఒకటి వస్తే, అది లుఫ్తాన్సా హైదరాబాద్ తీశారు, దాన్ని కూడా ట్రై చేయమని ఇందాక కోరాం. ఏదో ఒక ఇంటర్నేషనల్ కనెక్టివిటీ వస్తే డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అని నేను భావిస్తూ, ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న పత్రికా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.